స్వరాలంకృతికి స్వాగతం. మా పెద్దక్క వాళ్ళు ఒరిస్సా స్టేట్లో రూర్కెలా అనే ఊరికి దగ్గరగా ఉండేవారు. బావగారు స్టీల్ ప్లాంట్ల మైన్స్ మేనేజర్గా పనిచేసేవారు. కాబట్టి రూర్కెలాలో కాకుండా అక్కడికి దగ్గరగా ఉన్న పూర్ణపాని అనే చిన్న ఊరికి దగ్గరగా మైన్స్లో ఉండేవారు. అది ఒక చిన్న టౌన్షిప్. అక్కడ అందరూ మైన్స్లో పనిచేసేవారే ఉండేవారు. అక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ వెహికల్సే తప్ప వేరే ఏమీ ఉండేవి కాదు. మా అక్క కూతురు సుజాతని కొన్నాళ్ళు మా దగ్గర రాజమండ్రిలో ఉంచారు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా దసరా సెలవులకి సుజాతని నన్ను కలిపి రూర్కెలా పంపడానికి ప్లాన్ చేశారు. సుజాతకి అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. సెలవులు అయిపోయాక మళ్ళీ వెనక్కి నేను ఒక్కదాన్నే కావాలి. సరే, ఎవరో తెలుసున్న వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని మమ్మల్ని చూసుకోండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని రైలు ఎక్కించారు. ప్రయాణం బాగానే జరిగింది. రూర్కెలా రైల్వే స్టేషన్కి బావగారు జీప్ తీసుకుని వచ్చి మమ్మల్ని ఇద్దరిని పూర్ణపాని తీసుకెళ్లారు. పెద్ద ఇల్లు, తోట, నేను అక్క పిల్లలతోటి ఆటలు, హాయిగా రోజులు గడిచిపోయాయి. బావగారు మేము క్షేమంగా చేరినట్టు టెలిగ్రామ్ ఇవ్వటం కొంచెం ఆలస్యమైంది. అంతేకాక ఏవో సెలవులు వచ్చి 5 రోజుల దాకా మా క్షేమ సమాచారం మా వాళ్ళకి అందలేదు. వాళ్ళందరినీ చాలా కంగారు పడ్డారట. మా అమ్మ అయితే చాలా కంగారు పడి మా నాన్నని, పెద్దన్నయ్యని నానా కంగారుని పెట్టేసిందిట. ఇంకా పనివాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు, ఈ పక్క వాళ్ళు ఏవేవో చెప్పడం, అమ్మ భయపడి ఏడవడం, రోజు ఇదే జరిగేదిట. రోజు పోస్ట్ ఆఫీస్కి నాన్న కానీ అన్నయ్య కానీ 3 పూటలు వెళ్ళేవారట. వాళ్ళు మీ టెలిగ్రామ్ రాలేదనడం, వీళ్ళు ఇంకా కంగారు పడడం. ఆఖరికి 5 రోజులు అయ్యాక మా పెద్దన్నయ్య పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసరికి వాళ్ళు రండి సార్, మీ టెలిగ్రామ్ వచ్చింది అని అప్పుడు ఇచ్చారట. ఆ క్షేమ సమాచారం వచ్చేదాకా వాళ్ళంతా అలా చాలా చాలా కంగారు పడ్డారట. అంతే కదా మరి, ఇప్పటిలా కమ్యూనికేషన్ అంత ఈజీ కాదప్పుడు. సరే, నేను మటుకు బాగా ఎంజాయ్ చేశాను. బావగారి ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది విజయవాడ దాకా వెళ్తుంటే వాళ్ళతో పాటు నాకు రాజమండ్రి దాకా టికెట్ కొని నన్ను రూర్కెలాలో ట్రైన్ ఎక్కించారు బావగారు. విజయవాడ దాకా ప్రయాణం వాళ్ళంతా ఉన్నారు కాబట్టి బాగానే జరిగింది. అక్కడి నుండి కొంత దూరం వచ్చాక ఏదో కారణంతో మా ట్రైన్ ఒక చోట ఆపేశారు. చాలాసేపు ఆగిపోయింది ట్రైన్. ఈ ట్రైన్ చాలా లేట్ అవుతుందని కొంతమంది, బస్సులో వెళ్తామంటూ కొంతమంది, అసలు ఈ ట్రైనే వెళ్ళదంటూ కొంతమంది, కంపార్ట్మెంట్లో అలా చాలామంది దిగిపోయారు. నేను కూర్చున్న చోట అయితే ఎవరూ లేరు. ఆ రోజు నాకు చాలా భయం వేసింది. ఒక చోట 2-3 ఫ్యామిలీలు కూర్చుని ఉన్నారు. ట్రైన్ కదులుతోంది, మళ్ళీ కాసేపటికి ఆగిపోతుంది. ఒక్కోసారి ఏదో స్టేషన్లో ఆగిపోతుంది, ఒక్కోసారి మధ్యలో ఎక్కడో ఆగిపోతుంది. నాకు లోపల ఎంతో భయంగా ఉన్నా పైకి గంభీరంగా కూర్చున్నాను. నాకు పెద్దగా లగేజ్ లేదు. నా బ్యాగ్ తీసుకుని ఆ జనాలున్న చోట వాళ్ళకి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాను. ఎవరితోటి మాట్లాడకుండా ఒక మూలగా కూర్చున్నాను. కానీ చాలా భయం వేసింది. అది పగటిపూట ప్రయాణం కాబట్టి మనుషులు కనపడుతున్నారు కాబట్టి ధైర్యం చిక్కబట్టుకుని కూర్చున్నాను. ఎవరెవరో ఎక్కుతున్నారు, దిగుతున్నారు, కానీ జనాలు ఎక్కువగా లేరు. నేను కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తూ వాళ్ళందరి మాటలు వింటున్నాను అంతే. అదే కొంచెం ధైర్యం. ఎవరితోనూ మాట్లాడలేదు. ఆఖరికి కొన్ని గంటల ఆలస్యంగా నెమ్మదిగా ట్రైన్ రాజమండ్రికి చేరింది. రాజమండ్రి బోర్డు చూస్తూనే కొంచెం ధైర్యం వచ్చింది. ఆతృతగా కిటికీలోంచి బయటకు చూస్తున్నాను. పెద్దన్నే కనపడ్డాడు. అంతే, గబగబా బ్యాగ్ తీసుకుని కిందకి దిగి అన్నయ్య అంటూ బోర్ని ఏడ్చేశాను. అన్నయ్య వెంటనే నన్ను పట్టుకుని ఎందుకమ్మా భయమేసిందా అన్నాడు. చాలా భయమేసింది అన్నాను ఏడుస్తూ. భయపడకూడదు, మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో, ఇలా లేట్ అయితే ఎవరో దిగిపోతున్నారని నువ్వు కూడా దిగిపోకూడదు. అసలు ట్రైన్ దిగకూడదు, జాగ్రత్త అన్నాడు. సరేనంటూ ఇంటికి వచ్చి ఊపిరి పీల్చుకున్నాను. ఆ రోజుని మటుకు ఎప్పటికీ మర్చిపోలేను.